కోవూరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఓటర్లు తిరుగుబాటు చేస్తున్నారని ఇందుకూరుపేట మండలం మాజీ మండల అధ్యక్షులు కైలాసం ఆదిశేషారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొత్తూరు పిచ్చిరెడ్డి డొంక ఏరియాలో ఆయన ప్రతి ఇంటికి వెళ్లి కోవూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను తమ పవిత్రమైన ఓటుముద్ర వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు పవన్ రెడ్డి, జయచంద్రారెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిశేషారెడ్డి మాట్లాడుతూ, సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడిచిన 5 ఏళ్లు ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా పర్సంటేజ్లు వసూలు చేసుకోవడంతోనే సరిపోయింది. ఆయన నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు అని ఎద్దేవా చేశారు. కాబట్టి నియోజకవర్గం ఓటర్లు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా ప్రసన్న కుమార్ రెడ్డి ధనదాహానికి కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా నష్టపోయారని మండిపడ్డారు. ఎందుకంటే ఆయన చేసిన ఇసుక దందా కారణంగా నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాలు వరద ముప్పుకు గురయ్యాయని, ఆ నష్టం ఈ రోజుకి ప్రజలు సవరించుకోలేకపోతున్నారన్నారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఇసమంతైనా సహాయం చేయలేదని, ప్రతిపక్ష నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు వరద ముంపుకు గురైన వారికి సహాయం చేశారన్నారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు. ఓటర్లు ఒకప్పట్లాగా లేరని, ప్రతిదీ గమనించి ఆలోచించి మరీ ఓట్లు వేసే రోజులు వచ్చాయని అన్నారు. కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన పాపాల చిట్టా ప్రజల మనసుల్లో ఉందని, కాబట్టే ఓటర్లు ప్రసన్న కుమార్ రెడ్డికి బుద్ధి చెప్పి వేమిరెడ్డి దంపతులను భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా మా కొత్తూరు గ్రామం, స్వగ్రామం, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇక్కడ కోతవేట దూరంలో పిచ్చిరెడ్డి డొంక ఇక్కడే పుట్టి పెరిగినటువంటి నా స్వగ్రామంలో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. నాకు ఈ మేనాటపాళ్యానికి చిన్ననాటి నుంచి కూడా అవినాభావ సంబంధాలు ఎక్కువ. అందువల్ల వాళ్ళందరితో కూడా గౌరవంగా ఉంటాము. కాబట్టి ఈరోజు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ కూడా మమ్మల్ని బాగా సొంత బిడ్డలాగా ఆదరిస్తారు. ఇది మాకున్నటువంటి అవినాభావ సంబంధాలు. ఇక ప్రచారంలో మనకి మంచి అనూహ్యమైనటువంటి స్పందన మనకు కనిపిస్తూ ఉంది. గత 3 రోజులుగా మన కొత్తూరులోనే మేము తిరుగుతూ ఉన్నాం. ప్రత్యేకించి నిన్న మొన్న చెప్పడం కూడా జరిగింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాల్లో ఆయన నియోజకవర్గానికి సంగతి పక్కన పెడితే మా ఇందుకూరుపేట మండలానికి ఏ ఒకరినో ఇద్దరినో దగ్గర పెట్టుకొని ఆయన రాజ్యాలు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ ఒకరో ఇద్దరు కూడా దేనికంటే ₹1 తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే, ఆయనకి ఇస్తే వాళ్ళని అభిమానిస్తాడు, ఆదరిస్తాడు. గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తికి నిరాదరణ అంటే ఆదరణ లేదు. ఎందుకంటే వాళ్ళ కష్టం అయిపోయింది, ఇంకా వాళ్ళతో పని లేదు. మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాంలేనే అభిప్రాయంతో ఉంటాడు తప్పితే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తికి పని చేద్దామనే ఆలోచన లేదు. గ్రామ స్థాయిలో సమస్యలు ఏముంటాయో తెలుసుకొని చేద్దామనే ఆలోచన లేదు. గతంలో నేను ఒకసారి, ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి అయితే ఒక్కసారి రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేనా. ఇది గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కూడా రివ్యూ మీటింగ్ పెట్టకుండా అసలు మనం డెవలప్మెంట్ ఏం చేద్దాము, ఏం జరుగుతుంది, ఏం చేయాలా అనే ఆలోచన కూడా లేదు. డిపార్ట్మెంట్ వారీగా అది లేకపోగా గ్రామ స్థాయిలో హంగు ఆర్భాటాలు లేకుండా ఒక రసబండ కార్యక్రమాలు పెట్టుకుందామన్నా బాగుంటుంది. కార్యకర్తలందరినీ దగ్గరకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఆ సమస్యలు ఏందో తెలుసుకొని మనం పనిచేద్దాము అని చెప్పినప్పుడు నాబోటుడి సలహాలు, సూచనలు తీసుకోరైనా. ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు. నాబోటుడి వల్ల ఏముంటుంది, నేను ₹1 తీసుకుపోయి ఆయనకి ఇచ్చేదిలే, అలవాటు నాకు లేదు. కాబట్టి ₹1 తీసుకుపోయి ఇచ్చే ఒకరిద్దరు తప్పితే కొరవల వల్ల ఎక్కడ ఆదరణ లేదనమాట. ఇకపోతే నాకు తెలిసి 2021 అక్టోబర్లో, నవంబర్లో అనుకుంటా మనకి పెన్నపూర్లు ఫ్లడ్ బ్యాంక్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చిన తర్వాత దాని రిపేర్లు వగైరాలు
చేసేటప్పుడు కూడా ఒక్కసారి గమనిస్తే రీచ్లు దెబ్బతిన్నాయి. రీచ్లు దెబ్బతిన్నప్పుడు కూడా 2-3 కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. ఇస్తే వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకున్నాడు పెద్ద ఆయన. ఎవరు? ఇదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. వర్క్ ఏమైపోయింది, రూపాయి బిల్లు రాల కాంట్రాక్టర్లకి. అయినా కూడా అడ్వాన్స్గా డబ్బులు తీసేసుకుని ఆయన రూపాయలు వచ్చేసింది. కొంతమంది మండల స్థాయి నాయకులకు కూడా ఆ కాంట్రాక్టర్ల ద్వారా కొంత అమౌంట్ కూడా ముట్టింది. ఆ పేర్లు చెప్పడం నాకు గౌరవం ఉండదు, అందుకోసం చెప్పడం లే. ఇది వాస్తవం. అంటే ఎమ్మెల్యేకి పర్సంటేజ్ వెళ్ళిపోయింది, అదేవిధంగా మండల స్థాయి నాయకులకి పర్సంటేజ్ వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. ఏదో నిందేయాలా, అవతల మీద బుర్ర చల్లాలా అని ఊరికే చెప్పడం కాదు, వాస్తవాలతో మాట్లాడుతున్నా. ఈ విధంగా అయిపోయింది. తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత దాని కింద నష్టపోయినటువంటి రైతులు, ఆక్వా రైతులు కావచ్చు, మన చేపల చెరువు రైతులు కావచ్చు, ఇంకా ఇళ్ళు కొట్టుకుపోయిన వాళ్ళు, ఇప్పుడు పాతపాళ్యం, ముదుగుతిపాళ్యం వగేరాలు అందరూ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా సరైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయకపోగా ఈరోజు ఆ ప్రాంతానికి పోతే వాస్తవం. ఎలా అంటే నువ్వు పెన్నా నది కింద బాటలు పెట్టేసి రీచ్లు పెట్టేసి ఇష్ట ప్రకారంగా నువ్వు ఇసుక తరలిచ్చేస్తే నీ అనుచరులకి నువ్వు మరి ఫ్లడ్ వచ్చినప్పుడు కుట్టుకోపాక ఏం చేస్తుంది? దానికి ఎవరు ప్రధాన కారకులు? ప్రసన్న కుమార్ రెడ్డి కాదా? ఇది చాలామంది అడిగారు కూడా ఆ రోజుల్లో. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉండా. కాబట్టి అతని వల్ల నష్టపోయిన వాళ్ళు బాధ్యతలు ఎక్కువ మంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఒక విధంగా తిరుగుబాటు ఎక్కువైపోయింది. ఆ తిరుగుబాటు ఏంటంటే కర్రలు కట్టలు ఎత్తుకోరాదు, ఓటర్ పరంగా తిరుగుబాటు ఎక్కువైపోయింది. కాబట్టి ఇందుకూరుపేట మండలంలో ఆయన గురించి చెప్పాలంటే, నేను మండలానికి చాలా సేవలు చేశాను, తిరుగుబాటు ఎందుకు వచ్చింది? సేవలు చేసుకుంటే తిరుగులేని నాయకుడు కావాలి కదా. అవతల పక్క నామినేషన్ వేయాలంటేనే భయపడాలా, అది నాయకుడికి ఉండే లక్షణాలు. ఈరోజు ఎంతసేపటికి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు వాళ్ళ నాయన పేరు చెప్పుకోవటం, వాళ్ళ నాయన మంచి నాయకుడే, మేము ఒప్పుకుంటాం. ఎప్పటి నుంచి 72 ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన మొదలుకొని 89 కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసినంత వరకు ఓట మెరుగని నాయకుడు ఆయన. నేను 100% వాళ్ళ కుటుంబానికి ఆయన వరకు ఒప్పుకుంటాం. ఈయనైతే ఈయన కాదు. 93 బై ఎలక్షన్లో ఈయనకి ఎవరు భిక్ష పెట్టిందే? ఎన్టీ రామారావు గారు భిక్ష పెట్టి టికెట్ ఇస్తే ఆ రోజు 40 మంది ఎమ్మెల్యేలు కోవూరు నియోజకవర్గం మీద కూర్చొని గెలిపిస్తే గెలిచాడు. తర్వాత 94, 99లో అయిపోయింది. 2004లో ఓడిపోవడం జరిగిపోయింది. 2009లో నువ్వేం చేసావు? తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే నువ్వు ఆ రోజు ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి పంచెలు లాగి కొట్టాలని చెప్పి నువ్వు చెప్పడం కూడా జరిగిపోయింది. తర్వాత గెలిపించి మేమంతా కష్టపడి పనిచేసి గెలిపిస్తే కనీసం 16 రోజులు కూడా ఆగకుండా, నెల రోజులు కూడా ఆగకుండా నువ్వు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. నువ్వు నీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ గొంతు కోసేసి నువ్వు పార్టీలోకి వెళ్ళిపోయావు. మమ్మల్ని కూడా పిలిచాడు, మేము రాలా, ఉదయం మేము పార్టీలో ఉన్నామని చెప్పాం. అందుకని ఆ రోజు నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొత్తూరులో ఒక నాయకుడిని పార్టీలో చేర్చుకున్నాడు. అదే జరిగింది. ఆ రోజు నువ్వేం చేసావు? పార్టీ మరలా. ఈరోజు వేమిరెడ్డి దంపతుల గురించి, ప్రభాకర్ రెడ్డి గారి గురించి 100 చెప్తావు నువ్వు ఆ రోజు పార్టీ మరలా. అంటే నీకు ఒక నీతి, మాకు ఒక నీతి, అది పక్కన పెడితే ఇప్పుడు ప్రజలు ఎందుకు వేయకూడదు ప్రసన్న కుమార్ రెడ్డికి ఓట్లు? దాని గురించి చెప్తారు. ప్రసన్న కుమార్ రెడ్డికి అదే చెప్పాను కదా, అవినీతి పరుడు, దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడికి పోయినా నీకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ తెలుసు ఆయన ఎంతవరకు నీతివంతుడు అవినీతివంతుడు అనే సంగతి నేను ప్రత్యేకంగా చెప్పబడలేం. ఈరోజు నాకు ఆయనకి ఏముంది? నాకేం భూ తగాదాలు లేవు, ఇంకోటి లేదు ఏమి లేదు. కేవలం రాజకీయ వైరం,
రాజకీయ వైరం. కష్టపడి మా చేస్తే ఆ రోజు పార్టీలో ఎందుకు చేర్చుకున్నాడు? తెలుగుదేశం పార్టీలో మాకు 14 కొంత విభేదాలు వచ్చినాయి. దాంతో మేము అటు వెళ్ళిపోవడం జరిగింది. ఆయన చేసే అవినీతి కోసమే జనాలు ఓట్లేదంటారు. 100%. సంవత్సరాన్ని తట్టుకోలేకున్నాడు. ఊపిరితిత్తులు తినేసి నారాయణలో జీపిస్తా అమ్మా దేవుడి దయ మీ సహాయం రెండు కావాలా, రెండు కావాలా. అదే రెండోది ఏంటంటే మనకి మంచోళ్ళు దొరికారు ఇన్ని సంవత్సరాలకి. ఇప్పుడు దాకా దొరికిన రాజకీయ నాయకులు వేరు, ఇప్పుడు వచ్చేవాళ్ళు వేరు. మీకు పేదవాళ్ళకు ఉపయోగపడే మనస్తత్వం గల వ్యక్తుల వాళ్ళు. మరలా అని చెప్తున్నాను. ఇదిగో మరలా ఆమెని ఇక్కడికే తీసుకొస్తా. ఇక్కడ తీసుకొచ్చి మీ సమస్యలు ఏమున్నాయో ఆ రోజు మీరు చెప్పండి, నేను చేయించి ఏర్పాటు చేస్తాను. అదే మాకు ఆ దానం అదుగా గట్టిస్తే సరిగా ఆడ పూనుకో లేకుండా లేకుండా కలుపులా దీంట్లోనా అదే పూర్తి కాలేదు కదా. ఎట్టమనుకుంటావు తేడా మీరందరికీ చెప్పాలా? ఓటేసే విధానం అయినా అమ్మా ఇది మనకి ఇదే విధంగా ఉంటుంది. 4 నంబర్లు పక్కన పెట్టండి. అబ్బాయి నంబర్లేని ఆలోచన ఉండకూడదు. ఇది ఒక్కసారి చూస్తే సైకిల్ ఉంటుంది. నేను సైకిల్ మీద ఎట్టేస్తావు ఓటు చెప్పు. అంతే. ఇంకో రెండో ఓటు ఉంటుంది. అది నంబర్లు 2, 4 అనే పదమే వాడకూడదు. సైకిల్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలా. సైకిల్ ఎదురుకు నువ్వు వేసావు కదా అట్ట. అమ్మా నువ్వు రెండో దాంట్లో కూడా మిమ్మల్ని వెనకాల తరుపుకోరు, నెట్టరు, ఏముండదు. నిదానంగా చూసుకొని ఓటు ఎక్కడుందో సైకిల్ ఎక్కడుందో చూసుకోండి. అంతే. ఓకేనా? ఓకే. నుంచి ఒక తెలియజేసే కానీ ఏ ఉద్దేశం ఎక్కడ బాదు అంటేనైనా అంతే. చాలా మంది ఏమి లేదు. నాకు తెలుసులే. లేదులే ఎప్పుడు అబద్ధం మేము చెప్పేవాళ్ళం. లేదులే నాకు కాదు గోపాలయ్య. నేను ఇక్కడ పక్కనే నడిచే కోతవేటు దూరంలో పుట్టి పెరిగిన నాకు ఇక్కడ పరిస్థితి మొత్తం తెలుసు కదా. అందుకోసం మాత్రం తెలియజేసేది ఇప్పుడు పెద్ద అయినా మీ నాయన అప్పటి నుంచి కూడా మాకు తెలుసు కదా. అందువల్ల ఇబ్బంది లేదు. కొంచెం మీ సహకారం కావాలా. మీరు అందరూ అనుకొని మాకు సహాయం చేయండి. ఆమెకి తీసుకొచ్చి మళ్ళీ మీకు తీసుకొచ్చి ఆమె ద్వారా మీకు సహాయం చేయిస్తా. అన్ని అనుకూలంగా ఉంది. అన్ని చేసేవాళ్ళే కదా మనకు కావాలి. అందుకమ్మా అందుకోసం ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీ పోటీ ఇప్పుడు వాళ్ళ పోయి మేము అడగలేం కదా. అది వాస్తవంగా ఈ మధ్య కాలంలో శేషమ్మ తమ్ముడు కృష్ణారెడ్డి చనిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందుల వల్ల దూరంగా ఉండేది వాస్తవం. మీకు తెలుసు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో రావటం, మధ్యలో ఒక మాట చెప్పి తప్పించుకునే మనస్తత్వం కాదు మాది. మీకు తెలుసు ఆ సంగతి.